తిను. ఇదిగో బావా, తొందరగా పోని. ఇవన్నీ దించేస్తే ఓ పని అయిపోతుంది. పాపం మరదలు కదా, కుతకుతలాడిపోతున్నట్టుంది. కుతకుతా లేదు, కితకితా లేదు. నువ్వు మెక్కు, నువ్వు స్పీడ్ గా వెళ్ళు బావా. ఇందాక నువ్వే స్లో అన్నావు. ఓవర్ స్పీడ్ అయితే అన్నాను, మరి 30-40 ఏంటి బావా? ఈ ముసల్ది చాలా ఎక్కువ చేస్తుంది. అలా అమ్మా, ఏమైంది? కలుక్కుమంటుంది. బావా, ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్దాం చూడు. వద్దు, నన్ను మా ఇంటికి చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది. అలా అలా. బావా, ముక్కు మొహం తెలియని మనిషి, ఏదైనా అయితే మన మెడకు చుట్టుకుంటుంది. అలా కారు వెనక్కి తిప్పు బావా, ఫ్రీగా ఉంటుంది. వెనక కూర్చోబెడదామా? అబ్బా నొప్పి. వద్దులే వెంకటలక్ష్మి, ఈ పరిస్థితుల్లో వెనకెలా మారుస్తాం? నా ఒళ్ళో తల పెట్టుకుంటుందిలే. అమ్మ పప్పు, అమ్మా నన్ను కదిలించకండి, పోనివ్వండి బాబు, త్వరగా బెజవాడ పోనివ్వయ్యా. అలాగే బామ్మ. తులసి, తప్పించుకుంటావా? దుర్గమ్మ, నీ ప్లాన్ రివర్స్ చేస్తా. అమ్మా అలా. కొద్దిగా ఓపిక పట్టండి, హాస్పిటల్ తీసుకెళ్తా. వద్దులే బాబు, కాస్త తగ్గింది. ఈ పక్కనే ఆటో తీసుకుని వెళ్తానులే బాబు. ఇల్లు కూడా చెప్పండి, దించేస్తాం. హే అల్లా, దుర్గమ్మ కొండ మీదకి కారు వెళ్ళదు తల్లి. పక్క కాపు బాబు, ఆపు ఆపు. అల్లా అమ్మా. అమ్మా థ్యాంక్స్ బాబు. అలాగే బామ్మ. థ్యాంక్స్ అమ్మా. సరే, వెళ్ళు 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 వెళ్ళు, జాగ్రత్త. సరే బాబు, వస్తానమ్మా. అలాగే. ముసల్ది మూడు మొత్తం చెడగొట్టింది. థ్యాంక్స్ తులసి. బావా, ఇంటికి వెళ్దాం పదా. ఎప్పుడు చూసినా ఫోన్లు, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, డ్యూటీ. టాబ్లెట్లు వేసుకున్నారా? వేసుకున్నాగా. అత్తయ్యా, అదేమిట్రా, అప్పుడే మీరు హైదరాబాద్ వెళ్ళొచ్చేసారా? మళ్ళీ ఏదైనా బంద్ అన్నారా? బంద్ కాదత్తయ్యా, నా బ్యాడ్ లక్. ఏమైంది లక్ష్మి? వెంకట లక్ష్మి. అబ్బా అదేలే చెప్పు. ఊరు దాటామో లేదో ఒక ముసలావిడ లిఫ్ట్ అడిగింది. పాపం సాయం చేద్దాం బాబా అని పెద్ద మనసుతో వెంకటలక్ష్మి కూడా అంది. సరే, వెంకటలక్ష్మి మాట ఎందుకు కాదనకూడదని ఎక్కించుకున్నాం, అంతే. అయ్యో రామ, వెనక్కి తీసుకురాకపోతే కారులోనే ప్రాణం పోతుందని భయపడ్డాం అత్తయ్యా. వెనక్కి తిప్పి తీసుకొస్తుంటే అలా సిటీలోకి వచ్చామో లేదో. మూడ్ ఆఫ్ అయిందని బావ నేను ఇంటికి వచ్చేసాం. ఓ ముసలిది ఎక్కడ దాపరించిందే మీ ప్రాణానికి? మంచికి పోతే చెడద్రవడం అంటే ఇదే మరే. సరేలేవే, ఇంకోసారి వెళుతురుగాలే. ఇంకోసారా? ఇంకోసారన్న మాటే వద్దామా?
హైదరాబాద్ సెంటిమెంటల్ గా వర్కౌట్ అయ్యేలా లేదు. ఒకసారి బందా, ఇదిగో ఇప్పుడు ఇలా. ఏదైనా ఆన్లైన్ బెస్ట్ అమ్మా, బెస్ట్ అంతే. పాపం పిల్ల ఆశపడింది. సరదాగా వెళితే కాస్త చదువు పెరుగుతుంది కదా అనుకున్నాను. పిండి వంటలు కూడా బోలెడన్ని చేసి ఇచ్చాం, అయినా వాళ్ళకి ప్రాప్తం లేదులే. ఎలా ఉంటుంది? పొద్దున్నే అది వాసనలేంటి సంగతులేంటి అని అడిగిందిగా, దాని దిష్టే తగులుంటుంది. హ్మ్, వీళ్ళ ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. వాళ్ళ నోళ్ళు పడా, వీళ్ళ నోళ్ళు పడిపోను. ఏంటి ఏంటి? సరాసరి ఇంట్లోకి వచ్చాడమేనా? బెల్లు కొట్టి లోపలికి రావాలి. తలుపులు తెరుచున్నాయనుకో, బయట నుంచుని అడిగి పర్మిషన్ తీసుకుని రావాలి. తలుపులు తెరుచుంటే చాలు, ఓ వచ్చాడమే. దుర్గా, ఏంటా మాటలు? పరాయి వాళ్ళ పిలుపుతో పర్మిషన్లు తీసుకోవడానికి? దానికి ఇంటికి వచ్చే స్వతంత్రం ఉంది. అది నా మేనకోడలు. వంకాయ తొడవేం కాదు. ఏమన్నా అను దుర్గమ్మ, మీ మీద గౌరవం ఉన్నవాళ్ళం, విశ్వాసం ఉన్నవాళ్ళం. దీని మాటలకేం గాని నువ్వు రామ్మ తులసి. రామారా, మీ మేనమావ గారు పిలుస్తున్నారుగా, రా. పాపం హైదరాబాద్ ప్రయాణం పెటాకులైందని మొహం మాడినట్టుంది. అడిగి రాకపోయినా వచ్చిన పనేంటో చెప్తావా కుమారి గుడిపూడి తులసీదేవి గారు? తప్పకుండా చెబుతాను. పిలుపుకొచ్చి చెప్పకుండా ఎలా ఉంటాను? శ్రీమతి దుర్గా కృష్ణప్రసాద్ సార్, మేడం గారు. సరిపోయిందా? మీకు సంబరంగా ఉందా? పిలుపులేంటే? నీకు పెళ్లి చూపులు చూడటానికి ఎవరైనా వస్తున్నారా? అదే అయితే నీ చేతులతోనే కదా అత్తయ్య. అలంకారం చేసి నువ్వేగా దగ్గరుండి గదిలో నుంచి తెచ్చి కూర్చోబెట్టేది. మా ఇంట్లో నా తరఫున ఏ శుభకార్యానికైనా నీకే మొదటి తాంబూలం, నువ్వే ముందుండేది. చాలే సంబడం. ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు. పట్నంలో పేరు మోసిన రౌడీ షీటర్ సైదుల్ని కాల్చి చంపినందుకు శ్రీ 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 గుడిపూడి సాంబయ్య గారికి రేపు గౌరవనీయులైన రాష్ట్ర హోంశాఖ మంత్రులచే వారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. ప్రముఖులు, ఉన్నత పోలీస్ ఆఫీసర్లు హాజరవుతున్నారు. ఆ శుభకార్యాన్ని జిల్లా పోలీస్ శాఖ నిర్వహిస్తోంది. ఇదే నా ఆహ్వానం, తీసుకోండి. సకుటుంబ సపరివార బంధుమిత్రులతో రావాలని విజ్ఞప్తి. ఈ సన్మాన కార్యక్రమంలో మేము మీ కుటుంబాన్ని సముచితంగా సన్మానించాలని, పట్టు వస్త్రాలని, పాదాభివందనాలని సమర్పించుకుంటామని తెలియజేస్తున్నాము. మాకు రావటం కుదరదు, తమరు దయచేయచ్చు. ఏంటిది కుదరదంటావు? ఇది డిపార్ట్మెంట్ ప్రోగ్రాం. డ్యూటీలో ఉంటే నేనే అన్ని దగ్గరుండి జరిపించాల్సిన వాణ్ణి. ఇందాక ఐజీ గారు ఫోన్ చేసి తప్పకుండా రావాలి ప్రసాద్, అన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలని చెప్పారు. పైగా బావా, ఆయనకు సన్మానం జరుగుతుంటే మనం వెళ్లకుండా ఎలా ఉంటాం చెప్పు? మనం తప్పకుండా వెళ్లాల్సిన ప్రోగ్రాం ఇది. టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు అందరూ వస్తున్నారు అత్తయ్య. మేము వస్తున్నాం తులసి. ఆ సన్మాన సభలో నన్ను ఖచ్చితంగా నాన్న గురించి మాట్లాడమంటారు. నేను సాంబయ్య గురించి, మామయ్య గురించి, మరి కొంతమంది గురించి
చాలా విషయాలు మాట్లాడాలని ప్రిపేర్ అవుతున్నాను. ఇదేం మాట్లాడుతుంది? నా గురించి పిచ్చి పిచ్చిగా ఏమైనా వాగుతుందా? వస్తానత్తయ్య, అందరూ తప్పకుండా రావాలి. ఒరే ఆదిత్య, నువ్వు కూడా రావాలి. వెంకటలక్ష్మి, నువ్వు కూడా వచ్చేయే. సత్యవతి గారు, తమరు కూడా రావాలి. పిలుపులు చాలేదనుకోవద్దు. వస్తాను మామయ్య. మంచిదిరా. రావాలంట రావాలి. దీని వయ్యారా. ఏంటి ప్రియా, చీరల వ్యాపారం చేయాలని చూస్తున్నావా? ఇలా చీరలను ముందేసుకుని కూర్చున్నావు. నీకు నేనంటే మరీ వేళాకోళం అయిపోయిందే. చీరల వ్యాపారం ఏంటి చీరల వ్యాపారం? రేపు ఫంక్షన్ కదా, ఏ చీర కట్టుకోవాలా అని చూస్తున్నాను. ప్రియమ్మా, వేళకోళం కాదు గాని నీకు ఏ చీర బాగుంటుందా అని సెలెక్ట్ చేసుకోవడం ఏంటి? నీ వల్ల ఏ చీరకైనా అందం వస్తుంది గాని ఏ చీర నీ అందం పెంచదు. సింపుల్ అండ్ స్వీట్. ఎప్పుడు కట్టే కాటన్ చీరే కట్టుకో. హెడ్ గారి భార్యవైనా మహా లెవెల్లో ఉంటావు. పట్టు పీతాంబరాలైనా నీ ముందు దిగదుడుపే. సూపర్ గా చెప్పింది కదా. నేనెప్పుడు అంతేగా. అంతేలే, నీ వీపు ఆయన చరచడం, ఆయన భుజం నువ్వు తట్టడం. సర్లే గాని సాంబయ్య, రేపు సన్మాన సభలో నువ్వు స్పీచ్ అదరగొట్టాలి. ఇదిగో, ముందు సభకి నమస్కారం అను, తర్వాత హోమ్ మినిస్టర్ గారికి వందనాలు అను, ఆ తర్వాత ఐజీ డిఐజీ అంటూ అందరికీ అభివందనాలు అను. ఇదిగో, ఒకరికి వాడిన పదాలు ఇంకొకరికి వాడమాకు. డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. ఈ సన్మానం తల్లి దేవిన లాంటిది అన్నావనుకో, చప్పట్లే చప్పట్లు. నాన్న, బావ, చెల్లమ్మ అంటూ మాట వరుస కూడా మాట్లాడమాకు. ఏంటే, ఆయనకు నువ్వు ఎలా మాట్లాడాలో చెప్తున్నావా? ఇలాంటి సభలు ఎన్ని చూడలేదు. ఆహా, ఎప్పుడెప్పుడు నాన్నకి సన్మానాలు జరిగాయి తల్లి, నాకు తెలీదే. నిన్ను ప్రేమించినప్పుడు సన్మానం చేశారా? పెళ్లి చేసుకున్నప్పుడు చేశారా? తులసేం తప్పేం చెప్పలేదుగా, చెప్పని. ఓ పని చేయండి, రాసిస్తుంది, అక్కడికెళ్ళి చదవండి. తన మాటలకేం గానీ నువ్వు చెప్పరా బంగారం. నేను చెప్పను, అలిగాను అంతే. అమ్మా తులసి, ఏదో అది హ్యాపీగా చెప్తుంటే ఎందుకు ప్రియా దాన్ని మూడు పాడు చేస్తావు? నువ్వు చెప్పిందే చెప్తా, చెప్పరా బంగారం. బంగారం, దాందొక అలక, ఈందొక సవరింపు. బాగుంది. అందరికీ నమస్కారం. ఈనాటి సన్మాన సభకి విచ్చేసిన ముఖ్య అతిథి మన గౌరవ హోమ్ మినిస్టర్ గారైన జి రాఘవ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థన. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. విశిష్ట అతిథి ఐజీ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మధుబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈనాటి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్న మన ఆత్మీయ అతిథి శ్రీ కృష్ణప్రసాద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం.
కార్యక్రమాన్ని సభాధ్యక్షుల వారు నిర్వహిస్తారు. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన రాష్ట్ర హోంశాఖ మాత్యులు, సమర్థ నాయకులు, అందరికీ ఆప్తులైన శ్రీ రాఘవయ్య గారికి నమస్కారం. ఇన్స్పెక్టర్ జనరల్ గారికి, నా తోటి ఆఫీసర్లందరికీ వందనాలు. ఈరోజు మన డిపార్ట్మెంట్ వారు శ్రీ సాంబయ్య గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం వ్యక్తిగతంగా, డిపార్ట్మెంట్ పరంగా చాలా ఆనందంగా ఉంది. ఈ సన్మానాలు ఊరికే జరగవు, వాటికి గుర్తింపు కావాలి. గుర్తింపు కూడా తేలిగ్గా రాదు, శ్రమ పడాలి. అందరూ శ్రమ పడాలి. విధి పట్ల శ్రద్ధ, క్రమశిక్షణ ఉన్నవాళ్లే శ్రమకు విరవరు. విధి నిర్వహణలో తను చూపిన తెగువ, ధైర్య సాహసమే సాంబయ్య గారిని ఈ సన్మానం వరించింది. చాలా ఎక్కువ చేస్తున్నారా మీ నాన్న? అంత పొగడాలా? అది సభ మర్యాదమ్మా. చాలే నీ సమర్థింపు. సభ మర్యాద అంటే సభ మర్యాద. అతని స్థాయి ఏంటి, మీ నాన్న స్థాయి ఏంటి? ఇప్పుడు మన ఐజీ గారిని సాంబయ్య గురించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సింపుల్ గా సైలెంట్ గా ఉండే సాంబయ్య సమయానుసారంగా స్పందించి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సైదుల్ని ధైర్యంగా అటాక్ చేయడాన్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేం. సన్మానాలు డిపార్ట్మెంట్ ఇచ్చే బహుమానాలు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సాంబయ్య. అమ్మా చూసావా, ఐజీ గారు కూడా పొగిడారు. సభల్లో డబ్బా కొడుతూనే ఉంటారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. పోలీస్ ఆఫీసర్స్కి, సన్మాన గ్రహీత సాంబయ్యకి అందరికీ వందనాలు. సాంబయ్య గారిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు, పోలీస్ ఆఫీసర్స్